హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం 3 నాన్ వెజ్ టిఫిన్స్ అండి. అది ఏంటంటే దోశ విత్ మటన్ కర్రీ అండి. ఆల్రెడీ మనం గారెలు, చికెన్, ఫిష్ కర్రీ చేసుకున్నాం కదా. ఇది థర్డ్ రెసిపీ అనమాట. ఇప్పుడు ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలండి. దానికి కొలతలో 2 గ్లాసులు బియ్యం తీసుకుని వాటర్ వేసుకుని ఒక 6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నెలో వేసేసుకుని మూత పెట్టేసి ఒక 6 గంటల పాటు పులవనివ్వాలండి. సో దాని తర్వాత ఇలా పులిసిపోయాక దీంట్లో మనం చిటికెడు ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. అలాగా పాన్ పైన కొంచెం ఆయిల్ రాసుకున్నాక వేసుకుంటే దోశలు ఈజీగా వస్తాయన్నమాట. ఉల్లిపాయతో కూడా కొంచెం నూనె వేసి అద్దుకుంటే దోశలు అనేవి అంటుకోకుండా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఒకవైపు బాగా కాలిపోయింది కదండి, రెండో వైపు తిప్పుకుందాం. ఇప్పుడు 2 వైపులా కాలిపోయాయి కాబట్టి మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా మనం మటన్ కర్రీ స్టార్ట్ చేసేసుకుందాం రండి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇది బిగినర్స్కి అయితే బెస్ట్ రెసిపీ, ఎందుకంటే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు నేర్పించేస్తాను అనమాట. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మటన్ అండి, ఇంకా టమాటో ముక్కలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలాగా ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాక దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుందండి. సో ఇప్పటి వరకు మటన్ రెసిపీ ఎవరైనా చేయకపోతే ఈ విధంగా చేసుకోండి. చాలా ఈజీగా, క్విక్గా, చాలా టేస్టీగా మీకు కుదురుతుందన్నమాట. సో ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం మటన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలాగా మనం మటన్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకుందామండి. కలుపుకున్నాక ఒక 15 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలన్నమాట. ఎప్పుడన్నా వాటర్ వెంటనే యాడ్ చేసేస్తే ఆ మటన్కి మంచి ఫ్లేవర్ రాదండి. ఎప్పుడైతే అలా ఫ్రై చేసుకుంటామో మటన్లో ఉన్న వాటర్తోనే మటన్ బాయిల్ అయినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ముందుగానే వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ మటన్లో ఉన్న ఫ్లేవర్ బయటికి రాదన్నమాట. అందుకే ఒక 10 నిమిషాలు మనం బాగా ఉడికించుకున్నాక తర్వాత మనం ఉప్పు కారం వేసుకుని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలాగా ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిపోయింది కదండి. మనం మటన్ ఉడికిందో లేదో చూసుకున్నాం. చూసారు కదా, మటన్ అనేది ఆ పీస్ అనేది బాగా గట్టి పడుతుంది అన్నమాట.
ఎప్పుడైతే తర్వాత మనం వాటర్ వేసి ఉడికించుకుంటామో ఆ పీస్ అనేది అలాగే పేస్ట్ అవ్వకుండా అలాగే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మటన్ బాగా ఉడిపోయాక దీంట్లో మనం తగినంత ఉప్పు కారం వేసుకున్నామండి. నేనైతే కిలో మటన్కి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. కారం తక్కువగా తినేవాళ్ళు ఒక 2.5 స్పూన్స్ కారం వేసుకోండి, మీకు సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్నాక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. అప్పుడు ఈ ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఇలాగా బాగా కలుపుకున్నాక దీంట్లో టొమాటో ముక్కలు వేసుకున్నామండి. ఇలాగా టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని ఒక 8 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే మన యమ్మీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. సో కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు ఏం చేయాలంటే వాటర్ అనేది ముక్కలు కవర్ అయ్యేదాకా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. కానీ విడిగా ఉడికించుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్లో అయితే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే ఒక 15 నిమిషాల్లో మన మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం వాటర్ వేసుకుని ఒక 8 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. అలా విడిగా ఉడికించుకున్నా కూడా మటన్ కర్రీ టేస్టీగానే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఎంత సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ ఇప్పటివరకు చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోండి. ఈజీగా చాలా టేస్టీగా కుదురుతుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా మనం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. ఇది కూడా నేను ఇంట్లోనే చేశానండి. దీనివల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. ఇది ఎలా చేసుకోవాలో నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. మీరు తప్పకుండా చూసి అది ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసుకోండి. మరి చూసారు కదా, అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదండి. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి క్విక్ ఈజీ యమ్మీ రెసిపీస్ కోసం. ఇంకా మటన్ రెసిపీస్లో నేను చాలా చేశానండి. మటన్ యక్నీ పులావ్, ఇంకా మటన్ కీమా కర్రీ, మటన్ లివర్ ఫ్రై, అది కూడా పాలకూరతో అనమాట. చాలా హెల్తీగా ఉంటాయండి మన రెసిపీస్ అన్నీ కూడా. అందుకనే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేసి మీకు ఎలా కుదిరిందో మరి డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేయండి. మరి అంతవరకు బాయ్ మరి.